ఏమో పురుగు పట్టింది, ఇక్కడ పట్టిందా మామూలు ఇచ్చినప్పుడు పట్టిందా? ఏమ్మా ఇచ్చినప్పుడు బాగానే ఉంది. ఇవే తింటారమ్మా లేకపోతే కొనుక్కొచ్చుకుంటారా? మంచినీళ్ళు ఎలాగమ్మా మీకు? లేదు సార్, ఆర్మో ప్లాంట్ ఓపెన్ చేస్తాం. జస్ట్ మనకు కార్డు, వాటర్ రీఛార్జ్ కార్డు పెట్టాను. గవర్నమెంటేనా? ఆర్మో ప్లాంట్ గతంలో ఉండేది, అది పాడి అయితే రిపేర్ చేయించాం. ఓటర్ల జాబితాపై పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగవరం మండలం లకొండ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓటర్ ఎలక్ట్రాల్ మ్యాపింగ్ ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ స్థానిక ప్రజా సమస్యలను పట్టించుకొని గ్రామస్థాయి అధికారులను అక్కడికక్కడే నిలదీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు వెంటనే ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటు హక్కు వినియోగించుకునేలా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఓటర్ కార్డుల్లో తప్పులున్నా, ఫోటోలు సరిగ్గా లేకపోయినా దరఖాస్తుల ద్వారా వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. అంతేకాదు, గ్రామాల్లో మరణించిన వారి వివరాలను సర్వే ద్వారా సేకరించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓటర్ లిస్టు నుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఒక అర్హుడైన ఓటర్ కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదని, బిఎల్ఓలు ఇళ్లకు వెళ్లి ప్రతి వివరాలు పారదర్శకంగా నమోదు చేయాలని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ గడువు లోపల ఈ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇదే పర్యటనలో స్థానిక మీసేవ కేంద్రాన్ని కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రజలకు సేవలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంబేద్కర్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ లక్ష్మణరావు, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ సునీత తదితరులు పాల్గొన్నారు. 100 రోజులు అంటే 30,000 రూపాయలు మీ కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది కదా సంవత్సరానికి. ఏమ్మా ఉపాధి హామీకి ఏమైనా వెళ్తారా? ప్రజెంట్ అయితే నేను షాప్ లో వర్క్ చేస్తున్నాను. ఎక్కడ చేస్తున్నారమ్మా? ఏం షాప్? స్టేషనరీ. ఎంత ఇస్తారు? 7,000. ఎప్పుడు వస్తారా? ఈరోజు లేదా మరి? మా అమ్మగారు బాగాలేదు. ఏమైందమ్మా? మీకేంటి మరి వైద్య సేవ కార్డు ఉందా మీకు? ఉందా? అట్లా మీకు ఏమన్నా ఇప్పుడు సమస్య వచ్చింది అనుకోండి, జ్వరం వస్తే ఏం చేస్తారు? హాస్పిటల్. మీకు దగ్గరగా ఇప్పుడు ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళలేరు కదా, కొంచెం మరీ సీరియస్ అయితేనే హాస్పిటల్కి వెళ్తాము. ఈ రోజు జ్వరం వచ్చింది, ఎవరికైనా ఫోన్ చేస్తారా మీరు? మీకు ఏఎన్ఎం ఉన్నారు కదమ్మా, ఆశా కానీ ఇక్కడ ఎవరికన్నా? ఏమా ఫీవర్ అంటున్నారు? ఫీవర్ సర్వేలో వచ్చిందా రాలేదా? ఎన్ని రోజుల నుంచి అమ్మా జ్వరం? మధ్యాహ్నం వచ్చిందండి 12 ఆ టాబ్లెట్లు ఏం లేవు ఇచ్చారా? హాస్పిటల్. ఏ హాస్పిటల్ అమ్మా? గంగవరం హాస్పిటల్ అండి. గంగవరం పిహెచ్సి. వర్షం పడింది వాళ్ళు తెలుసు అని చెప్పండి, పిచ్చిగా సమాధానం చెప్పండి. The way you are answering, I can tell you are lying. వాటర్ రావట్లేదు. పంచాయత్ సెక్రటరీ వస్తున్నాయి డ్రింకింగ్ వాటర్ వస్తున్నాయి సార్. వీళ్ళకి ఏంటంటే అక్కడ ఒక పాయింట్ ఇచ్చారు సార్, వీళ్ళని తెలిసి వెనకాల ఒక హౌస్ ఉంది సార్. వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి ఒక పాయింట్ ఏర్పడుతుంది. ఎందుకుంది? ఎందుకుంది వాటర్ ప్రాబ్లం? మెయిన్ ప్రాబ్లం ఒకే ట్యాంక్ అయిపోయింది సార్. ప్లస్ ఇక్కడ సోప్స్ ఎక్కువ ఉండడం వల్ల ఉండడం వల్ల డిజైన్ చేసినప్పుడు అవన్నీ కన్సిడర్ చేసుకుని డిజైన్ చేస్తారు కదా. ఈ ట్యాంక్ ఈజ్